హాయ్ అండి, దిస్ ఈజ్ ఎల్వి శేష్ కుమార్, వాకృతి ఇన్ఫ్రా మేనేజింగ్ డైరెక్టర్. ఫస్ట్గా ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే మీరేదో మా దగ్గర ప్లాట్లు కొని కన్విన్స్ చేసి మిమ్మల్ని ఒప్పించడానికి మాత్రం కాదండి. ఫస్ట్ అసలు మీరు ప్లాట్లు సైట్ కొనేటప్పుడు మీరు ఏ విధంగా మూవ్ అవ్వాలి అంటే దాని మీద ఎంత క్లారిటీగా ఉండాలో మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తాను. ఫస్ట్ ఏంటంటే మీరు చూసుకోవాల్సింది అప్రూవల్స్, తర్వాత లేఅవుట్ యాక్సెస్, ఆ లొకేషన్ డెవలప్మెంట్స్, ముందు డెవలప్మెంట్ ఆ లొకేషన్ ఫ్యూచర్ డెవలప్మెంట్ గ్రోత్ స్కోప్ ఎలా ఉందో కూడా చూసుకోవాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చాలామంది ఏజెంట్స్ ఏం చేస్తారంటే మీ దగ్గర ఊరికే ఆ మాటలు ఈ మాటలు చెప్పేసి ఏదో రకం కొనేస్తారు. మీరేం చేస్తారు, అదంతా తెలుసుకోకుండా ఆ అప్రూవ్స్ ఉన్నాయా లేవా, లేకపోతే ఎరా నెంబర్లు ఉన్నాయా లేవా ఇవన్నీ చూసుకోకుండా కొనేస్తారు. కానీ తర్వాత ఇవన్నీ తెలుసుకొని చాలా ప్యానిక్ అయ్యి రిగ్రెట్ అవుతారు. కానీ అప్పుడు ఉపయోగం లేదండి. సో మీరు చూసుకోవాల్సింది ఫస్ట్ అప్రూవల్స్. కానీ మా తర్వాత ఏంటంటే ఆ సరౌండింగ్ డెవలప్మెంట్స్ ఒకటి చూసుకోవాలి. ఫస్ట్ మనం ఏదైతే సైట్ తీసుకుంటున్నామో ఆ సైట్ సరౌండింగ్ డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఆ చుట్టుపక్కల ఎలా గ్రోత్ అవుతుంది, ఫ్యూచర్లో ఎంత గ్రోత్ అవుతుంది అనేది కూడా చూసుకోవాలి. సెకండ్ ఏంటంటే ల్యాండ్ సైట్ డెవలప్మెంట్ చూసుకోవాలండి. సైట్లో డెవలప్మెంట్ మీరు ఫస్ట్ చూసుకోవాల్సిన సరౌండింగ్ డెవలప్మెంట్స్ అయితే తర్వాత సైట్లో డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అంటే మీరు చూసి ఇప్పుడు ఆ చుట్టుపక్కల మన సైట్లో గ్రీనరీ కానివ్వండి, ప్లాంటేషన్ కానివ్వండి, పార్క్స్ డెవలప్మెంట్స్ కానివ్వండి, మన రోడ్స్ ఎలా చేస్తున్నాం, ఇవన్నీ కూడా ఒకసారి సైట్లో డెవలప్మెంట్. అదంటే సైట్లో మనం వెళ్ళి చూస్తే కనపడుతుంది. కానీ చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయి అంటే అక్కడ మనం సైట్లో అక్కడ ఇన్వెస్ట్ చేయడం వల్ల ఫ్యూచర్లో ఎంత గ్రోత్ అవుతుంది. మనం ఇది లాంగ్ ఇన్వెస్ట్మెంట్ అనుకోండి, సపోజ్ లాంగ్ ఇన్వెస్ట్మెంట్లో ఫ్యూచర్లో ఇల్లు కట్టుకోవాలన్నా లేదా రీసేల్ చేసుకోవాలన్నా ఎంత గ్రోత్ అవుతుంది అనేది కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అండి. ఇవి కంపల్సరీగా చెక్ చేసుకొని ముందుకెళ్ళండి. ఇప్పుడు మేము ఉన్నాం వాకృతి ఇన్ఫ్రా అనుకోండి, మేము లీగల్ టీం కంపల్సరీగా లీగల్ టీం పెట్టుకొని ఆ సైట్ ఏదైనా తీసుకున్నాం అనుకోండి, ముందు అక్కడ 0.01% డిఫరెన్స్ ఉన్న ఆ సైట్ జోలికి వెళ్ళండి. కంపల్సరీగా దాన్ని పక్కన పెట్టేసి ఇంకో దానికి వెళ్ళిపోతాం. ఫస్ట్ మేము లీగల్ ఓకే అనుకున్నాక తర్వాత లీగల్ బాగుంది అనుకున్నాక మా టీం వేరే టీం వెళ్ళి ఆ సరౌండింగ్స్లో మనకి సైట్ కొంటే మన కస్టమర్లు గ్రోత్ అవుతుందా లేదా, అలా గ్రోత్ అయ్యే విధంగా ఉంటేనే మనం ముందుకు వెళ్ళడానికి మేము మా టీంను పంపిస్తామండి. దీనికోసం మేము దాదాపు నెలల తరబడి మేము దీనికోసమే సమయం కేటాయిస్తామండి. సో ఇప్పుడు ఇప్పుడు మేము వాకృతి ఇన్ఫ్రా మేము ఇక్కడ ఓక్సన్ వ్యాలీ అని చెప్పి ఓక్సన్ యూనివర్సిటీ దగ్గరలో వెంచర్ వేసామండి. దాదాపు 56.5 ఎకర్స్కి ఎల్పీ నెంబర్లు వచ్చున్నాయి, రెరా నెంబర్లు వచ్చున్నాయి. అలాగే ఇంకా ఫ్యూచర్లో ఇంకా 40 ఎకర్స్ ఎక్స్టెన్షన్ ఉందండి. మొత్తం త్రూఅవుట్ రౌండ్ ఫిగర్ 100 ఎకర్స్ వరకు మేము అక్కడ డెవలప్ చేయడానికి ప్రిపేర్ అయ్యాం. 56.5 ఎకర్స్ కూడా మేము మొత్తం మెయిన్ రోడ్ నుంచి సీసీ రోడ్స్ వేసామండి. లోపల ఇంటర్నల్గా సీసీ రోడ్స్, బ్లాక్ టాప్ రోడ్స్, ఎవెన్యూ ప్లాంటేషను, గ్రీనరీ, కిడ్స్ ప్లే ఏరియా, ఇవే కాకుండా మేము అదనంగా అసలు అంటే మేము డిటీసీపీ చేసినప్పుడు ఏ విధమైన మేము రిసార్ట్స్ అలాంటివి చేయాల్సిన పని లేదండి. కానీ మేము ఒక 2 ఎకర్స్లో కన్స్ట్రక్షన్ యాక్టివిటీ చేస్తూ అంటే రిసార్ట్ టైప్ అనమాట. అక్కడ లైక్ స్విమ్మింగ్ పూల్, కాటేజెస్, రైన్ డ్యాన్స్, బ్యాంకెట్ హాల్, ఓపెన్ థియేటర్స్, ఎంపీ థియేటర్ ఇలాంటివన్నీ ఇస్తూ అంటే ఇవన్నీ ఎందుకంటేనండి ఒక ఫెసిలిటీ కస్టమర్స్కి. రేపొద్దున రాకపోకలు ఉన్నాయనుకోండి, గ్రోత్ అయ్యిద్ది, రేపొద్దున రీసేల్ చేసుకోవాలి. రీసేల్ చేసుకునేటప్పుడు చాలా చక్కగా ఉండే విధంగా మేము ప్లాన్ చేసుకుంటున్నామండి. ముందు మా ఓక్సన్ వ్యాలీకి ఓక్సన్ కౌంటీకి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మాకు అతి దగ్గరగా 1.5 కిలోమీటర్ దూరంలో ఓక్సన్ యూనివర్సిటీ ఉందండి. ఈ యూనివర్సిటీ అంటే డీమ్డ్ యూనివర్సిటీ అండి. ఇది ఇండియాలో టాప్ 10 కాలేజ్లో ఈ యూనివర్సిటీ ఒకటండి. ఆర్ట్స్ అండ్ సైన్స్ కానివ్వండి, టెక్నికల్లో కానివ్వండి, నెంబర్ 1 కోర్సెస్ ఈ యూనివర్సిటీలో ఉన్నాయి. ఇది మనకి దాదాపు 260 ఎకర్స్లో దాదాపు 1500 to 2000 స్టూడెంట్స్ ఉన్న యూనివర్సిటీ అండి ఇది. ఇక్కడ జనరల్గా ఏంటంటే ఇక్కడ నుంచి మనం బయటకు వెళ్ళి చదువుకుంటాం. కానీ ఈ కాలేజీకి వచ్చేసరికి అబ్రాడ్ స్టూడెంట్స్ చాలామంది ఈ కాలేజీలో ఆర్ట్స్ అండ్ సైన్స్ కోర్సెస్ కోసం ఇక్కడికి వచ్చి ఉన్నారండి. ఇదే కాకుండా మనకి అతిపెద్ద బిగ్ అడ్వాంటేజెస్ ఏంటంటే ఆ సరౌండింగ్ డెవలప్మెంట్ మెయిన్ ఏంటంటే నిమ్స్ అండి. నిమ్స్ మీన్స్ నేషనల్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్, మెకానికల్ జోన్ అండి. అంటే దీది 16,000 ఎకరాలు సెంట్రల్ గవర్నమెంట్ ఎక్విజేషన్ చేసి ఈ నిమ్స్ కోసం అలా పెట్టుకొని ఉందండి. అంటే లైక్ అశోక్ లైలాండ్, ట్రైటాన్, కుశలవ హుండాయ్ ఇలాంటి సంస్థలు చాలా సంస్థలు అంటే అవన్నీ కూడా ఇక్కడ వర్క్స్ స్టార్ట్ చేసి ఉన్నాయి ఆల్రెడీ. ఇప్పుడు మీరు వెళ్ళి చూసుకున్న అక్కడ కనిపిస్తుంది. దీంతోపాటు ఇప్పుడు వాళ్ళు ఏంటంటే 5 లక్షల పైగా డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఇస్తుందండి. 5 లక్షల పైగా డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అంటే మీకు దగ్గరగా అంటే ఇంటికి 2-3 వేసుకున్న దాదాపు 20 lakhs లివింగ్ పీపుల్ మనకి ఆ నిమ్స్ సరౌండింగ్స్లో ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నారు. అంటే రాబోయే 5 to 10 ఇయర్స్లో దాదాపు 20 lakhs 15 to 20 lakhs లివింగ్ పీపుల్ అక్కడ ఉంటారండి. అదే కాకుండా జహీరాబాద్లో మహేంద్ర అది అందరికీ తెలిసింది, ఆల్రెడీ ఇప్పుడు వర్కింగ్లో ఉంది. దాదాపు 23,000 ఎంప్లాయ్మెంట్తో రన్నింగ్లో ఉందండి. సో ఆ దగ్గరలో ఎంఆర్ఎఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి, ఎంఆర్ఎఫ్ టైర్సీ. అవే కాకుండా ఆ సరౌండింగ్స్లో ఇంకా చాలా ఇట్లాంటివి ఇంకా చాలా ఉన్నాయండి ఆ డెవలప్మెంట్లు. కానీ అది సరౌండింగ్ డెవలప్మెంట్స్ అయితే మా సైట్లో డెవలప్మెంట్స్ మీరు ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. చాలా చక్కగా
అక్కడికి వచ్చి మనం ఉండాలి. ఏ సైట్ అయినా ఎప్పుడు డెవలప్మెంట్ అవుతుందండి, చక్కగా నీట్గా అన్ని రకాలుగా డెవలప్మెంట్ చేసినప్పుడు మాత్రమే ఆ సైటు ఆ సరౌండింగ్స్లో రీగ్రోత్ ఉంటుంది. ఆ విధంగా మేము వాకృతి ఇన్ఫ్రా మేము పర్టికులర్గా మా మేనేజ్మెంట్ అండి దాని మీద దృష్టి పెట్టి చాలా చక్కగా చేసి ఉన్నామండి. కాబట్టి మీరు ఒకసారి విజిట్ చేసి మా దాన్ని లీగల్గా కానివ్వండి, టెక్నికల్గా కానివ్వండి, డెవలప్మెంట్గా కానీ అన్ని విధాలుగా కూడా మేము చాలా చక్కగా చేసి ఉన్నాం. మీరు ఒకసారి విజిట్ చేసి మాది ఒకసారి చూసుకొని అప్పుడు మీరు తీసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.